హాయ్ అండి. వామిట్ ఇన్ ట్రావెలింగ్ అంటే నేను ఎందుకు అంటున్నానంటే చాలామంది ట్రావెలింగ్ టైంలో వామిట్ చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కరికి కొందరికి బస్ జర్నీ పడదు, కొందరికి కార్ జర్నీ పడదు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ పడదు కదండీ. అలాంటప్పుడు వామిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మోస్ట్లీ విండో సీట్స్ ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా వామిట్ వచ్చిందనుకోండి, ఆ బయట వామిట్ చేసేయచ్చులే అనేసి. అలాంటప్పుడు మన తల అంట మన చేతులంట బయట పెడుతూ ఉంటారు కదండి. అది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఎప్పుడు కూడా వామిట్ వచ్చినా కూడా మీరు బయట వామిట్ చేయొద్దండి విండో సీట్ దగ్గర కూర్చొని. ఎందుకంటే ఆపోజిట్ ఏదైనా వెహికల్ వచ్చిందనుకోండి, అప్పుడు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది కదండి చాలా వరకు. అందుకని ఆ వామిట్ బయట చేసేది మీరు అవాయిడ్ చేసుకొని కవర్స్ క్యారీ చేయండి. కవర్స్లో చేసుకుంటూ రండి వామిట్. ఎందుకంటే మా అమ్మాయికి కూడా సేమ్ ప్రాబ్లం ఉందండి. మా అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి వామిట్ సెన్సేషన్ ఉంది. కార్లో వెళ్ళేటప్పుడు వామిట్ వస్తూ ఉంటుంది అని చెప్తుంటుంది. నేనేం చేశానంటే చిన్నప్పటి నుంచి కవర్స్ అలవాటు చేస్తూ వచ్చానండి. ఇప్పుడు ఆ అమ్మాయి అంతకు ఆ అమ్మాయి కవర్ తీసుకుంటుంది. వామిట్ వచ్చిందనుకోండి చేసేస్తుంది. అలాంటప్పుడు మనకి ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు కదండి. ఆ అమ్మాయికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. మీరు కవర్స్ అలవాటు చేసుకోండి.